ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే బాగుండిద్ది. ఎందుకు? ఎందుకంటే జగన్ వచ్చి పెద్ద డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆ మూడు రాజధానులని ఆ అమరావతిని ఎత్తేసాడు. సో చాలా వాటి కన్స్ట్రక్షన్ జరిగింది. అందరేమో టెంపరీ అంటున్నారు, కానీ అది పర్మనెంట్ అవ్విద్ది. చంద్రబాబు వస్తే డెవలప్మెంట్ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యోగాలు లేవు. ఆడ చంద్రబాబు గారు వస్తే ఉద్యోగాలు ఉంటాయి 100% చెప్తా నేను. ఇప్పటికే మంగళగిరిలో చాలా వాటి కంపెనీస్ వచ్చినాయి. ఈ జగన్ని చూసి దడిచి చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఆ పర్టికులర్గా చూస్తున్నాను, ఎందుకంటే నేను మంగళగిరి పర్సన్ని. మళ్ళీ రోడ్లు అనేవి అసలు చాలా డెవలప్ అవ్వలేదు. అన్ని గుంటలుగా ఖరాబ్ అయిపోయినాయి మొత్తం. చాలా అంటే చాలా అన్నెసరీ థింగ్స్ చేస్తున్నాడు. అవన్నీ చేయకుండా ఉంటే ఏదన్నా అవకాశం ఉండిద్దేమో నెక్స్ట్ జగన్ కి. కానీ నా ఓటు మాత్రం చంద్రబాబుకి వేస్తాను నేను. అండ్ మనం చూస్తున్నామన్నా నారా బ్రాహ్మణి ఎంతో మందికి ఉపాధి కల్పించింది, మంచి బిజినెస్ మ్యాన్ ఆవిడ మీద మీ ఒపీనియన్ ఏంటి? చాలా గుడ్ పర్సన్ ఆమె. ఎందుకంటే మనం చూసుకోవాలి, మనకి ప్రతిదానికి క్వాలిఫికేషన్ చూస్తున్నారు, కానీ ఒక సీఎం అయ్యే క్యాండిడేట్ కి క్వాలిఫికేషన్ చూడలే. సరిగ్గా ఇంగ్లీష్ రాదు, సరిగ్గా మాట్లాడే ప్రొనౌన్సియేషన్ లేదు అయ్యగారికి. అతనికి సీఎం సీట్ ఇచ్చారు. సో మనం ఇటు చూసుకుంటే చంద్రబాబు గారికి కానీ లోకేష్ గారికి కానీ ఎడ్యుకేటెడ్ మైండ్ వాళ్ళది. సో ఏదైనా కానీ ఎడ్యుకేటెడ్గా ఆలోచిస్తారు, ఓ గొర్రెల్లా ఆలోచించరు వాళ్ళు. సో బ్రాహ్మణి గారు కూడా అంతే, ఎడ్యుకేటెడ్ మైండ్తో ఆలోచిస్తారు. సో అలాంటి ఎడ్యుకేటెడ్ మైండ్స్ మనకు కావాలి, ముఖ్యంగా ఏపీకి కావాలి. కంపేర్ చేసుకుంటే ఏపీకి తెలంగాణకి ఏపీ చాలా లోలో ఉంది. సో చంద్రబాబు వస్తే అది డెవలప్ అయిపోయిద్ది అని నేను అనుకుంటున్నాను. బాలయ్య బాబు గారి పైన మీ ఒపీనియన్ చెప్పండి, పర్లేదు నవ్వద్దండి. అంటే హిందూపూర్ కింగ్ అంటారు కదా, ఎలాంటి మెజారిటీ వస్తుంది? సో బాలయ్య బాబు దిగితే మాత్రం అంతా దేత్తడి అయిపోయింది మొత్తం. వాళ్ళు వన్ సైడ్ అయిపోయింది. కాకపోతే వాళ్ళు దిగటాక ఆలోచిస్తారు, సినీ ఫీల్డ్ వాళ్ళు కదా. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? పెద్ద బోకులు ఇద్దరు, వేస్ట్ ఇద్దరు, అసలుకి పనికిరారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడానికి సరిపోతుంది, కానీ వాళ్ళు నేనేంటి, నాకు ఇచ్చిన కేటగిరీ ఏంటి, నేనేం చేయాలి ప్రజలుగా అనేది మర్చిపోతున్నారు. అడ్డమైన మాటలు, అడ్డమైన ఇది చేస్తున్నారు, అంత మించి ఏమీ లేదు. నా ఓటు మాత్రం సిబిఎన్. థ్యాంక్ యూ.